హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ది సివిల్ ఇంజనీర్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ 10th క్లాస్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తున్నాయనేది మనం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాం. ఇక 10th క్లాస్ స్టూడెంట్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ స్టడీస్ చదివితే బాగుంటుంది, ఏ కోర్సెస్ జాయిన్ అయితే బాగుంటుంది, 10th తర్వాత ఉండే ఉపాధి అవకాశాలు ఎలాంటివి ఉంటాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మీకు నా నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. సో ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంకి వస్తే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఏపీ బీఎస్సీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు 10th క్లాస్ రిజల్ట్స్ గురించి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. 10th క్లాస్ రిజల్ట్స్ ఏప్రిల్ 22 అంటే రేపు మార్నింగ్ 11 o'clockకి రిలీజ్ చేస్తున్నట్లుగా మనకి ఒక ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని గేట్వే హోటల్ దగ్గర విద్యాశాఖ కమిషనర్ సురేష్ గారి సమక్షంలో ఈ రిజల్ట్స్ని రిలీజ్ చేస్తారు. సో ఈ రిజల్ట్స్ని దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ results.bsc.ap.in దీని ద్వారా మనం రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే 10th క్లాస్ రిజల్ట్స్ ఎవరైతే 10th క్లాస్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నిజమంది క్వశ్చన్ నెంబర్స్ మర్చిపోయామని రాయడం, అదేవిధంగా క్వశ్చన్ ఆర్డర్లో రాయలేదని, ఒక క్వశ్చన్ తర్వాత ఒక క్వశ్చన్ రాసామని, తర్వాత ఇంకొంతమంది సిగ్నేచర్స్ పెట్టలేదని, కొంతమంది రూమ్ నెంబర్స్ రాయలేదని, ఇలాంటి చాలా మిస్టేక్స్ని మనకి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళు మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. 10th క్లాస్ ఎగ్జామినేషన్స్లో ఎవరైనా సరే ఈ మిస్టేక్స్ కానీ చేసి ఉంటుంటే, రూమ్ నెంబర్స్ రాయకపోవడం, లేదా సిగ్నేచర్ పెట్టడం మర్చిపోయినా, లేదా క్వశ్చన్ నెంబర్స్ ఆర్డర్లో రాయలేకపోయినా, లేదా క్వశ్చన్ నెంబరే వేయకపోయినా, నెక్స్ట్ ఇన్విజిలేటర్ సిగ్నేచర్స్ మిస్ అయినా, ఇటువంటి మిస్టేక్స్ ఏవి జరిగినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దాని గురించి ఎవరూ టెన్షన్ పడద్దు. మీరు రాసే పేపర్లో ఏమాత్రం కంటెంట్ ఉండి మీరు ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఏమాత్రం మీరు మ్యాటర్ రాసినా డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 10th క్లాస్ అనేది ఒక మేజర్ రోల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు పేపర్ వాల్యుయేషన్ చేసే వాల్యుయేటర్స్ అందరూ కూడా మీకు పాస్ చేయడానికే చూస్తారు. కాబట్టి ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈజీగా మీరు అందరూ కూడా పాస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఆ క్వశ్చన్కి సంబంధించి ఏదైనా రిలేటెడ్ మ్యాటర్ మాత్రం మీరు రాసి ఉండాలి. రాసి ఉన్నట్టయితే మాత్రం డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. మీకు మంచి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా మీకు వస్తాయి. కాబట్టి ఎవరు టెన్షన్ పడద్దు. అదేవిధంగా మీరు రేపు వచ్చే రిజల్ట్స్లో మీరు అందరూ సక్సెస్ సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నెక్స్ట్ నా ఫర్దర్ వీడియోస్లో, నాకు రాబోయే వీడియోస్లో మీరు 10th తర్వాత ఏ కోర్సులు జాయిన్ అయితే బాగుంటుంది, ఎటువంటి కోర్సెస్లో ఏ బెనిఫిట్స్ ఉంటాయనే దాని మీద నా నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. సో ఖచ్చితంగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా నా ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను తెలియజేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.